చైనా సిల్వర్ని వెపన్ లాగా వాడబోతుంది. 20th సెంచరీలో ఆయిల్ తర్వాత ఇప్పుడు సిల్వర్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ ఎకనామీని కంట్రోల్ చేస్తుంది. లేదు, చైనా సిల్వర్ని బ్యాన్ చేయట్లేదు. చైనా సిల్వర్స్ పైన కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓన్లీ బిగ్ చైనీస్ పిఎస్యూస్ 80+ టన్స్ పర్ ఇయర్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలరు. ప్రతి షిప్మెంట్ కి గవర్నమెంట్ అప్రూవల్ మ్యాండేటరీ. సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ సిల్వర్ సప్లై కి ఇది ఒక టైట్ చోక్ హోల్డ్. అసలు సిల్వర్ ఎట్లా స్ట్రాటజికల్ వెపన్ అవుతుంది? ఇండియాలో సిల్వర్ అంటే జ్యువెలరీ లాగానే చూస్తారు, కానీ సిల్వర్ మీ ఫోన్స్ లో, ల్యాప్టాప్స్ లో, ఈవీ బ్యాటరీస్ లో, సోలార్ ప్యానల్స్ లో, డిఫెన్స్ టెక్ లో, ఏఐ డేటా సెంటర్స్, హై స్పీడ్ చిప్స్, ఇంకా మ్యానుఫాక్చరింగ్ లో చాలా యూజ్ ఉంటుంది. ఎవరైతే సిల్వర్ ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు టెక్ సప్లై చైన్ ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. దీనివల్ల ఏమైతుంది? ఒక డొమైన్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. చైనా ఎక్స్పోర్ట్ టైట్ చేస్తే మన ఫోన్ ప్రైజెస్ పెరుగుతాయి, ఈవీ ప్రైజెస్ పెరుగుతాయి, ఏఐ ఎక్స్పాన్షన్ స్లో ఉంటుంది, డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది. ఇది నార్మల్ ట్రేడ్ వార్ కాదు, ఇది రిసోర్స్ వార్. బుల్లెట్స్ తో కాదు, రా మెటీరియల్ తో జరుగుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆయిల్ డేస్ లో ఎవరి దగ్గర అయితే ఆయిల్ కంట్రోల్ ఉండేదో వాళ్ళే వార్స్ ని కంట్రోల్ చేసేటోళ్ళు. వాళ్ళ దగ్గరనే గవర్నమెంట్స్ ఉండేది. ఆయిల్ కి సౌదీ ఎలాగో ఇప్పుడు సిల్వర్ కి చైనా అలాగా. హిస్టరీ చెప్పేది ఒకటే, ఒక సూపర్ పవర్ రిసోర్స్ కోసం ఇంకో కంట్రీ పైన డిపెండ్ అవుతుందంటే వరల్డ్ ఆర్డర్ తప్పకుండా చేంజ్ అవుతుంది. సబ్స్టిట్యూట్ పెట్టుకుందామంటే పాసిబుల్ కాదు. సిల్వర్ కి రీప్లేస్మెంట్ వెతుకుదామని చెప్పడం ఈజీ. సిల్వర్ కండక్టివిటీని మ్యాచ్ చేయడం డెకేడ్స్ ఆఫ్ R&D. మళ్ళీ కొత్త రిఫైన్ ప్లాంట్స్ బిల్డ్ చేయాలంటే ఇప్పుడున్న మాస్ ప్రొడక్షన్ లో ఇట్స్ ఇంపాసిబుల్. ఈ రిస్ట్రిక్షన్స్ ఇట్లనే ఉంటే 1 year లో చైనా గ్లోబల్ ఎకనామీనే షేక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో యూఎస్ సైలెంట్ గా ఏం లేదు, మెల్లగా పాకిస్తాన్ తో డీల్స్ పెట్టుకుని బలోచిస్తాన్ ని దున్నేద్దామనే ప్లాన్ లోనే ఉంది. ఎందుకంటే బలోచిస్తాన్ లో హ్యూజ్ మినరల్ రిసోర్స్ ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ కి తెలుసు, చైనాకి తెలుసు, యూఎస్ కి కూడా తెలుసు. చైనా డిపెండెన్సీని రెడ్యూస్ చేసుకోవాలంటే యూఎస్ డెఫినెట్ గా పాకిస్తాన్ పైన రిలే కావాలి. నేను క్విక్ గా టేక్ అవేస్ చెప్తా. సిల్వర్ లగ్జరీ మెటల్ కాదు, స్ట్రాటజికల్ మెటల్. రా మెటీరియల్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంటే టెక్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏఐ డిఫెన్స్ అన్ని సిల్వర్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. చైనా ట్రేడ్ ఆడతలేదు, లెవరేజ్ ఆడుతుంది. ఈ మొత్తం స్ట్రాటజీ వార్ లో ఒక కామన్ పర్సన్ ఎలా బెనిఫిట్ అవుతాడో కింద కమెంట్ చేయండి.